నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 100 వారాల పాటు నిర్వహించే నషాముక్త్ భారత్ అభియాన్ ప్రచార పోస్టర్ ను ఆవిష్కరించిన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం 20వ వార్డులో శ్రీ మౌళ్ళమ్మ యూత్ ఆధ్వర్యంలో అమ్మవారి 11వ వార్షిక జాతర మహోత్సవం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తనయుడు రవితేజ, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే. భీమవరం 36వ వార్డు రామరాజు తోట శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి ఘనంగా సార సమర్పించిన భక్తులు. కోడి రామకృష్ణ సేవారత్న అవార్డు గ్రహీత కొత్త శ్రీనివాస్ కు మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో ఘన సత్కారం. దేశంలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు యువతను వ్యసనాలకు దూరంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం బ్యాంక్ కాలనీలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం నషాముక్త్ భారత్ అభియాన్ ప్రచార పోస్టర్ను ఎమ్మెల్యే అంజిబాబు ఆవిష్కరించి మాట్లాడారు. 100 వారాల పాటు కొనసాగే దేశవ్యాప్త ప్రచారంలో యువత, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు భాగస్వామ్యం కావాలని అన్నారు. యువతకు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యవంతమైన బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, టీవీవీ ప్రసాద్, మాజీ కౌన్సిలర్ మైలాబత్తుల ఐజాక్ బాబు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ నెల 2న ప్రధాని మోడీ నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారని, 100 వారాల పాటు ప్రతి ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో అరసవల్లి సుబ్రహ్మణ్యం, కోండ్రు శ్రీనివాస్, కలిదిండి రామచంద్రరాజు, కొప్పర్తి నాగబాబు తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా కూడా ఈ డ్రగ్స్ ఉండకుండా డ్రగ్స్ రహిత సమాజం కోసం ఒక ఉద్యమంగా చేస్తున్నారు. మొన్న 2వ తారీఖున ఆదివారం నాడు ఢిల్లీలో ఆయన లాంఛనంగా ఇది ప్రారంభించడం జరిగింది. మరి వాడవాడలా ప్రతి గ్రామంలో కూడా దేశవ్యాప్తంగా ఒక స్వాతంత్ర ఉద్యమంలాగా ఈ ఉద్యమాన్ని చేయాలని చెప్పేసి ఆ ప్రధానమంత్రి గారు 100 వారాలు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం కూడా చేస్తున్నారు. దాంతోపాటు అందరికీ స్వచ్ఛంద సంస్థలు పిలుపుకోవడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కూడా దీనికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ డ్రగ్స్ ఉండకుండా ఈ సమాజం చాలా అభివృద్ధి పదంలో ఉండాలని చెప్పి కార్యక్రమానికి ప్రధానమంత్రి చేసిన కార్యక్రమానికి అందరం కూడా భాగస్వాములై దీంట్లో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈరోజు గౌరవనీయులు శ్రీ ఎమ్మెల్యే శ్రీ పులపర్తి రామాంజనేయ గారి బ్రోచర్ని మనకు ఓపెన్ చేసి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించారు. ప్రతి కార్యక్రమంలో కూడా మాకు పాల్గొని ఈ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని కోరుకుంటున్నాం. యువతపై ఆధారపడి ఉంది. యువత ఈనాడు మాదక ద్రవ్యాలపై ఆధారపడి ఉన్నారు అని అనటానికి ఉదాహరణగా జరుగుతున్నటువంటి పరిణామాలే మనం ఎన్నో చూస్తున్నాం. ఈనాటి యొక్క ఈ యువత నైపుణ్యం, విద్య, సాంస్కృతిక వారసత్వాలకి దూరంగా ఉంటూ మరి ఈ ఏదైతే పాశ్చాత్య కల్చర్ అంటే ప్రపంచీకరణలో భాగమైనటువంటి కొన్ని రకాలైనటువంటి పబ్బు సంస్కృతికి మరి యొక్క వ్యసనాలకి లోనై మరి క్రీడా మైదానంలో కూడా ఎవరు ఏ యువత కూడా ఉండటం లేదు. వారు పోలు పట్టుకోవడం, ఆ కాలక్షేపం చేయడం, ఇలాగ పుస్తకాలని పూర్తిగా విసర్జించడం ఇవన్నీ చేస్తూ బానిసలుగా మారుతున్నారు డ్రగ్స్కి. దీన్ని దూరం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో మన నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారు మరి చక్కటి కార్యక్రమాన్ని ఒక 100 వారాల పాటు ఏదైతే ఆధ్యాత్మిక భావాలు కలిగినటువంటి ఇస్కాన్ కానీ, బ్రహ్మకుమారి సమాజం కానీ, ఇలాగా శ్రీ విజ్ఞాన అలాంటి ఒక మంచి సంస్థల ద్వారా ఈ యొక్క ప్రోగ్రాం నషా భారత్ అనేటువంటి ఒక అభియాన్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని వారు చేపట్టి ప్రతి ఒక్కరిలోనూ కూడా చైతన్యం తీసుకొచ్చి ఈ యొక్క ఏదైతే డ్రగ్ మహమ్మారి నుంచి దూరం చేసి చేయాలనేటువంటి ఒక సంకల్పాన్ని మరి ఈరోజు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం విజయవంతమై యువతంతా కూడా సత్మార్గంలో సత్ప్రవర్తనతో ఉండాలని కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా యువత వ్యసనాలకే బారిన పడి పాడైపోతుంది. దాంట్లో ప్రధానమైనది డ్రగ్స్. ప్రతి కుటుంబం కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలంటే వారి యొక్క పిల్లలు మంచి నడవడిక కలిగి ఉంటే కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది. మరి ఆ రకంగా పిల్లలు ఈరోజు అందరూ కూడా వ్యసనాలకి గురైపోతున్నారు. దానివల్ల ఒక ఉగ్రరూపం దాల్చి హింసకి దిగి ఒక ప్రేమికురాలను కానీ లేకపోతే భర్త భార్యను కానీ ఇలాగా హింసకి పాలైపోతున్న కారణం ఈ డ్రగ్స్. అందుగురించే ప్రధాని మోడీ గారు ఏమన్నా సరే యువతని ఈ డ్రగ్స్ బారి నుంచి తప్పించాలని చెప్పేసి నషాముక్త్ భారత్ అభియాన్ అనే కార్యక్రమం పెట్టారు. అంటే శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు నషాముక్త్ భారత్ అభియాన్ అనే ప్రోగ్రామ్ని
వాడవాడలా తీసుకెళ్ళడానికి 100 వారాలు ఒక టైం షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మన గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ పులపతి రామాంజనేయ గారి నివాసం వద్ద ఈ బ్రోచర్ని రంగసాయి గారి ఆధ్వర్యంలో మరియు స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది. దీనికి అన్ని రంగాల వారు, అన్ని సమాజంలో ఉన్న అన్ని వారు అందరూ కూడా సహకరించి ఈ ప్రోగ్రాంని పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలని. ఆషాఢ మాసం సందర్భంగా భీమవరం 20వ వార్డులో శ్రీ మావుళ్లమ్మ యూత్ వార్డు ప్రజలు ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి 11వ వార్షిక జాతర మహోత్సవం నిర్వహించారు. జాతర మహోత్సవ ప్రారంభ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ తనయుడు రవితేజ, టీడీపీ రాష్ట మాజీ కోశాధికారి మెంటే పార్థసారథులు విచ్చేసి మాట్లాడుతూ గ్రామ శాంతి కోసం మన పూర్వీకులు గ్రామ దేవతల జాతరలు, ఉత్సవాలు, పండుగలు ఏర్పాటు చేశారని వాటిని నిర్వహించడం మనందరి బాధ్యతని నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గన్నాబత్తుల శ్రీనివాస్, మెంటే బలరాం, మెంటే గోపి, గ్రంథి నానాజీ, పాపోలు ఏడుకొండలు, ఇళ్ల రాధాకృష్ణ, సుచరిత దంపతులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై మావుళ్ళమ్మ, జై మావుళ్ళమ్మ, జై మావుళ్ళమ్మ, జై మావుళ్ళమ్మ, జై మావుళ్ళమ్మ. ఈరోజు 20వ వార్డులో మావులమ్మ జాతర చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆషాఢ మాసంలో మన భీమవరంలో మావులమ్మ జాతర చేస్తారు. ఎందుకంటే అప్పుడు కూడా మన అమ్మవారు మన సుఖ సంతోషాలతో ఉంటుందని, ఎప్పుడు మన భీమవరం ఎంత అభివృద్ధి చెందుతుంది అంటే ఆవిడ ఆశీస్సులతో జరుగుతుంది. అలాగే అదేవిధంగా ప్రతి వార్డులో కూడా మన యూత్ అలాగే పెద్దలు కలిసి జాతర చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు 20వ వార్డులో 11వ వార్షికం చేస్తున్నారు. అది ఘనంగా యూత్ అలాగే పెద్దలు కలిసి ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఆ మావులమ్మ ఆశీస్సులు ఎప్పుడూ కూడా అందరికీ ఉండాలని, చల్లగా చూస్తూ భీమవరం ఎప్పుడు అలాగే సుఖ సంతోషాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గ్రామదేవత మావుళ్ళమ్మ తల్లి ఆశీస్సులు మన 20వ వార్డు ప్రజలకి, భీమవరం పట్టణ ప్రజానికానికి, చుట్టుపక్కల గ్రామస్తులందరికీ ఎల్లవేళలా తల్లి అనుగ్రహం లభించాలని, అట్లాగే ఈ 20వ వార్డు సమాజం అనేక సంవత్సరాల నుంచి ఎంతో చక్కగా అమ్మవారి జాతర మహోత్సవాలను నిర్విఘ్నంగా జరిపిస్తున్నారు. ముందు కూడా ఇట్లాగే వీళ్ళు జరిపించడానికి అమ్మవారి అనుగ్రహానికి వీళ్ళు పాత్రలు కావాలని ఈరోజున 20వ వార్డులో 11వ మావుళ్ళమ్మ తల్లి యొక్క వార్షిక జాతర మహోత్సవం జరుగుతుంది. తెల్లగా ఈ జాతరలు జరిగేటటువంటి అవసరం ఎందుకు వస్తుంది? ఏదైనా ఒక ఊరు బాగుండాలన్నా, ఒక పట్టణం బాగుండాలన్నా, ఒక రాష్ట్రం బాగుండాలన్నా ఆ ఊరిలో ఉండేటువంటి గ్రామ దేవతకు చేసే సేవను బట్టి అభివృద్ధి అంతా కూడా ఉంటుందని చెప్పి అది శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఆ ఊరిలో ఉన్నటువంటి సమస్త అందరూ కూడా, మనుషులేంటి, పక్షులేంటి, పశువులేంటి, మొత్తం సమస్త పిపీలాంతరం అందరూ కూడా బాగుండడానికి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ 11వ వార్షికోత్సవం మేము చేయడానికి ముఖ్యంగా యువత యొక్క సంపూర్ణ సహకారంతో మరి మేము పెద్దల వెనకాల ఉన్నాం. యువత ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపించి మరి దీన్ని సక్సెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ముందుగా ఈ కార్యక్రమం చేయడానికి మాజీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు, అలాగే మెంటే పార్థసారథి గారు,
వీరందరూ కూడా, అలాగే వార్డులో ఉన్నటువంటి నాయకులు, మన సేవకులు, అలాగా భక్తులు అందరి యొక్క సహాయ సహకారాలతోటి అలాగే మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. అమ్మవారి జాతర పుణ్యమాని మేము చాలా చిన్న పెద్ద తేడా లేకుండా కలుస్తున్నాం. ఇక్కడ ఈ జాతర మాకు ఇంకా జరగాలి, ఇంకా బాగా జరగాలని కోరుకుంటే ఇక్కడికి వచ్చిన పెద్దలకి, నాకన్నా చిన్నలకి అందరికీ కూడా మా వార్డు తరపుని, మా ఊరి తరపున అందరికీ మా అమ్మవారి జాతర పుణ్యమా అంటే శుభాకాంక్షలు కలగాలని కోరుకుంటాం. మా వార్డు ప్రజలందరూ కూడా ఐకమత్యంగా మరి 11వ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఐకమత్యంతో జరుపుకునే వార్షికోత్సవానికి ఈ కార్యకర్తలకి, అలాగే దీన్ని ఆర్గనైజ్ చేసిన వారందరికీ కూడా శుభాభినందనలు. 20వ వార్డు వార్షిక జాతర మహోత్సవం శ్రీ మావుళ్ళమ్మ వారికి ఈ వార్డులోనే ఆవిడ పుట్టిల్లు, అలాగే ఇక్కడే పుట్టారు మావుళ్ళమ్మ పూడి దగ్గర. మరి అదే వార్డులో ఈ రోజున 11వ వార్షికోత్సవ జాతర నీళ్ళ కూరగాయల వారు ఎలా అయితే భీమవరం జాతరను చేసి మన భీమవరాన్ని అభివృద్ధికి నాంది పలికినటువంటి వారే ఎంతో జాతర ఉత్సవాలు జరుపుకుంటూ ఇక్కడ కూడా అదే రకంగా జరిపించే ఏర్పాటు చేసి భీమవరం అభివృద్ధికి వారు ఎంతో తోడ్పడ్డారు. ఇచ్చే సమయస్ఫూర్తితోటే మేము కూడా మా వార్డులో చేయాలని. ఆషాఢ మాసం సందర్భంగా భీమవరం 36వ వార్డు రామరాజు తోటలో వేంచేసి ఉన్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి వార్డులోని 400 మంది మహిళలు శారీ సమర్పించారని మావుళ్ళమ్మ సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు రామాయణం వెంకటలక్ష్మి, తులసి, పార్వతి, రేవూరి గోగురాజులు తెలియజేశారు. ఈ సందర్భంగా మహిళలు డప్పు వాయిద్యాలతో 400 కేజీల స్వీట్లు, పండ్లు, పానకాలు చెలివిడితో ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి శారీ సమర్పించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి నాయకులు పంజా లక్ష్మణరావు, కొండేపూడి గణపతి, కోరసిక వెంకటేశ్వరరావు, మావూరి సుందర్రావు, కోరసిక కోటేశ్వరరావు, మొదలవలస నాగేశ్వరరావు, వెంకన్న, అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆషాఢ మాస సందర్భంగా 36వ వార్డులో లేడీస్ ప్రత్యేకంగా ఆషాఢ మాస సారీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆషాఢ మాస సారీకు ఆడవాళ్ళకి కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. బైంద్రీలతో ఊరేగింపుతో పురవ వీధులుగా తిరిగి అమ్మవారి దగ్గరికి రావడం కూడా జరిగింది. మరి ఈ 2వ సంవత్సరం చాలా ప్రత్యేకంగా చేయగలుగుతున్నారు. మరి దాని యువతల సినిమా ఊళ్ళమ్మ అన్న పేరు వచ్చిన సందర్భంగా ఇది బాగా చేయగలుగుతున్నాం. భీమవరం 2 టౌన్లోని 36వ వార్డు రామరాజు తోటలో వేయించేసినటువంటి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా మరి వార్డులో ఉన్నటువంటి మహిళలు, అలాగే సత్సంగం మహిళలందరూ కూడా ఈరోజు 400 మంది మహిళలు మరి భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా డప్పు వాయిద్యాలతో మరి ఈ ప్రాంతం అంతా కూడా ఊరేగుతూ మరి ఇక్కడ అమ్మవారికి సారీనికి సమర్పించడం జరిగింది. ఈరోజు ఈ సంవత్సరం 2వ సంవత్సరం కార్యక్రమం జరిగింది. మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళలకి, ఈ కుటుంబాల వారందరికీ ఆ మావుళ్ళమ్మ అమ్మవారు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. భీమవరం పట్టణం 36వ వార్డులో చిన్నమావుళ్ళమ్మ అమ్మవారికి ఆ పేట మహిళలందరూ సారీ సమర్పించడం జరిగింది. ఆ సారీ సమర్పించిన అందరికీ అమ్మవారు జీవనం అందించడం. మావుళ్ళమ్మ జాతర మహోత్సవం అన్నీ జరుగుతూ ఉండి, కూరగాయల ఆలయంగా జరుగుతూ ఉంది. అమ్మవారి సారీ మహిళలతో అందరితో 400 మందితో 4 సారీ భక్తి భావాలతో సారీ పట్టుతో సమర్పించి పూజ కార్యక్రమం చేయించుకుంది. మా తల్లి అందరూ సమానంగా కాపాడాలని భక్తుల్ని, మా కమిటీని, ఆడవారిని అందరూ, కుటుంబాలను అందరూ సమానంగా కాపాడాలని. పదవులు, అవార్డులు బాధ్యతలను మరింత పెంచుతాయని కోడి రామకృష్ణ సేవారత్న అవార్డు అందుకోవడం మన జిల్లాకే గర్వకారణమని మార్నింగ్ కాఫీ క్లబ్ ఫౌండర్ అండ్ కన్వీనర్ బొండ రాంబాబు, కో కన్వీనర్ ఓలటి శ్రీనివాస్
పీఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావు, చవ్వా శ్రీనివాస సుబ్బారావు, కురిశెట్టి కాశీ అన్నారు. క్లబ్ సలహా మండలి సభ్యులు కొత్త శ్రీనివాస్ కోడి రామకృష్ణ సేవారత్న అవార్డును అందుకున్న సందర్భంగా ఆదివారం భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ లో మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో అభినందన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అడ్డవంతన వద్ద గోవింద క్షేత్రంలో స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం కాస్మోపాలిటన్ క్లబ్ లో జరిగిన సమావేశంలో కార్మూరి సత్యనారాయణమూర్తి, గుండు సుమూర్తి, కనగర్ల రామకృష్ణ, మానేపల్లి రవి, చిన్నారావు మాట్లాడుతూ గత నెల 23న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవంలో భీమవరంలో విశిష్ట సేవా తత్పరులు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి, డిఎన్ఆర్ కళాశాల కోశాధికారి, మార్నింగ్ కాఫీ క్లబ్ సలహా మండలి సభ్యులు, చెన్నై మిషన్ కార్యదర్శి కొత్త శ్రీనివాస్ కోడి రామకృష్ణ సేవారత్న అవార్డు అందుకున్నారని అన్నారు. పరుచూరి నాగేశ్వరరావు, సన్నిధి గుప్తా, కురిశెట్టి నాని మాట్లాడుతూ సేవా తత్పరునికి సేవారత్న అవార్డు రావడం అభినందనీయమని, రానున్న రోజుల్లో మరెన్నో అవార్డులు సాధించాలని కోరుకుంటున్నామని అన్నారు. అనంతరం కొత్త శ్రీనివాస్ ను సత్కరించారు. కార్యక్రమంలో మానేపల్లి వెంకన్నబాబు, బొండాడ బంగారాజు, కోట్ల ప్రసాద్, చవ్వా భామ కృష్ణమూర్తి, కంచర్ల భాస్కర్రావు గుప్తా, జూలిరి రాజా, బంగారు ప్రసాద్, బంగారు రాము, కొప్పర్తి అప్పారావు, సకల కుమార్, కురిశెట్టి ప్రభాకర్ సభ్యులు పాల్గొన్నారు. మార్నింగ్ కాఫీ క్లబ్ భీమవరం నిగర్వి నిరాడంబరుడు స్నేహశీలి శ్రీ కొత్త వెంకట శ్రీరామనారాయణ శ్రీనివాస్ గారు కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డు స్వీకరించిన సందర్భంగా ఆత్మీయ అభినందన అక్షరాభిషేకం. విశేష విద్యా విజ్ఞాన వివేకాది సద్గుణ సమన్విత, స్నేహధర్మంలో కుచేలుని కాచిన శ్రీకృష్ణుడు వంటి వాడివని, ధర్మపాలనలో యమనియమాలు పాటించే యమధర్మరాజు వంటి వాడివని, కార్యనిర్వహణలో కృష్ణుని సాయంతో వెలుగొందు అర్జునుడు వంటి వాడివని, ఆర్థిక వ్యవహారాలలో కౌటిల్యుని శిష్యుడువని, భక్తితత్వంలో ఏ భక్తునికి సాటి లేని తత్వం మీదని, సేవాపరాయణత్వంలో అగ్రగణ్యులు మీరని, వ్యక్తిత్వాన్ని మెచ్చి పదవులు అలంకారప్రాయమే మిమ్మల్ని ఆశ్రయిస్తాయని, నిరంతర సేవాభావ సంచరితమూర్తి, ప్రకృతి అందాలతో అలరారు పశ్చిమ గోదావరి జిల్లాన విద్య, వైద్య, వాణిజ్య, ఆధ్యాత్మిక రంగాలలో అఖండ ఖ్యాతి పడిచిన భీమవరం పంచారామాన, కీర్తికెక్కిన కొత్తవారి వంశాన పుణ్యమూర్తుల రాధాకృష్ణ మహాలక్ష్మమ్మ గారులకు ఉదయభానునిలా ఉదయించినారు. మార్నింగ్ కాఫీ క్లబ్ మెంబర్స్ అందరికీ నమస్కారం. వేదిక అలంకరించిన కో కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా గారికి, అలాగే ఈ రోజున సన్మాన గ్రహీత మన కాఫీ క్లబ్ ఫౌండర్ అడ్వైజరీ బోర్డు
మెంబరు శ్రీ కొత్త శ్రీనివాస్ గారికి నమస్కారం తెలుపుకుంటూ, మనం ఈ రోజున ఇక్కడికి విచ్చేసిన కారణం మన అందరికీ తెలుసు. మనిషి జన్మ అన్ని జన్మల్లోనూ ఉత్తమైనదని మన అందరికీ తెలిసిందే. ఈ జన్మ సార్థకం చేసుకోవాలంటే మనం పిల్లతనం నుంచి సేవాభావంతోనూ, భక్తిభావంతోనూ, కుటుంబ గౌరవంతోనూ, సమాజం మీద ప్రేమతోనూ ఇలాగా చిన్నప్పటి నుంచి మెలుగుతూ పెరుగుతూ అంతై ఇంతై అంతంతై ఇవాళ మనం అందరం 60 బడిలోకి మనం అందరూ చేరాం. మన కుటుంబ పెద్దలు మన నడవడికని, సమాజంలో సేవ ఎలా చేయాలనేది గురువులు ఇవన్నీ మనకి నేర్పించిన విషయం మన అందరికీ తెలిసింది. కానీ ఒక మెట్టు ఎక్కువ ఎక్కారు మన కొత్త శ్రీనివాస్. తను చిన్నప్పటి నుంచి చదువుకుంటూ చిన్ననాటి స్నేహితులు వాళ్ళ బడిలో ఉన్న స్నేహితులతో మెలుగుతూ వారికి సహాయ సహకారాలు అందిస్తూ, తర్వాత వాళ్ళ నాన్నగారి చేతి కింద వ్యాపారపరంగా వచ్చినప్పుడు వ్యాపారం చేసుకుంటూ ఆ సంఘంలో నాయకుడు అయ్యి, ఆ సంఘానికి ఏదైనా సభ్యుడికి కష్ట నష్టాలు ఏదొచ్చినా ఒక నాయకుడిగా ఆదుకుంటూ ఎన్నో వారి ఒడుగుడుని నుండి గట్టు నుంచి నేలలోంచి గట్టు మీదకి ఎక్కించిన మహోన్నత వ్యక్తి మన శ్రీనివాస్. కానీ తర్వాత నూతిలో కప్పలాగా ఆ 13 మందే కాదు, మాకు 50 మంది ఉన్న ఒక స్నేహితులు కూడా ఇలా ఏర్పడ్డారు. ఇది చాలా బాగుంది, ఇది అందరిలోనూ మనం ఇలా ఉంటే బాగుంటుంది. మన వ్యాపార రంగంలో ఉంటూ ఇలాగా అన్ని రంగాల్లో, సేవా రంగంలో కూడా ఉన్న, భక్తి రంగంలో ఉన్నాం, మనం ఇలాగా స్నేహం కూడా ఉంటే బాగుంటుందని గమనించి మన 49 మందిలో ఎంతో స్నేహంగా ఉంటూ ఆయన అంచెలుగా మన సంస్థ మీద ప్రేమ పెంచుకుంటూ, ఆ ప్రేమకి గుర్తుగా మనకి మన వనభోజనాలు ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా నిర్వహించి, నాకు ఈ సంస్థ మీద ప్రేమ ఉంది, మార్నింగ్ కాఫీ క్లబ్ అంటే నాకు ఎంతో ప్రేమ ఉందని రుజువు చేసుకున్న వ్యక్తి మన కొత్త శ్రీనివాస్ గారు. గత నెల 23వ తారీఖున ఎంతో ప్రతిష్టాకరమైన అవార్డు కోడి రామకృష్ణ సేవరత్న అవార్డు కమిటీ వారు మా దృష్టిలోకి తెచ్చిన వెంటనే మేము దీనికి అర్హత ఉన్న వ్యక్తి కొత్త శ్రీను గారు అనే వారి రిజ్యూమ్ని పంపుతాం. వారు ఆ కమిటీ వారు అంగీకరిస్తాం. వారు 23వ తేదీన రమ్మంటాం. మేమందరం కూడా వెళ్తాం. అక్కడ అంగరంగ సేవరత్న అవార్డు పొందుతాం. మనందరికీ ఎంతో గర్వకారణం. మన మార్నింగ్ కాఫీ క్లబ్ సొసైటీలో ఇంకొక మెట్టు ఎక్కిందని చెప్తంలో సందేహం లేదని తెలుపుకుంటూ, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కొత్త శ్రీనివాస్ గారు గత నెలలో హైదరాబాద్లో జరిగిన కోడి రామకృష్ణ సేవారత్న అవార్డు మరి ప్రముఖ నిర్మాత శ్రీ మురళీమోహన్ గారి చేతుల మీదుగా, అలాగే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి శ్రీ రఘురామకృష్ణ గారి చేతుల మీదుగా ఈ అవార్డుని మరి అంగరంగ వైభవంగా జరిగిన ఫంక్షన్లో అందుకోవడం జరిగింది. మరి 2 కళ్ళు చాలు ఆ ఫంక్షన్ చూస్తే, అంత చక్కగా నిర్వహించారు కమిటీ వారు. మరి అటువంటి అంతమంది ప్రముఖుల సమక్షంలో మన సభ్యుడు, మన తోటివాడు ఆ అవార్డు అందుకోవడం అనేది చాలా గర్వకారణం. మరి ఈ విషయంలో ఆయన ఈ అవార్డుకి సరైన వ్యక్తి అని మేము ముగ్గురం భావించి, నేను, రాంబాబు గారు, మరి బిఎస్ఆర్ గారు భావించి వారి ప్రొఫైల్ తీసుకొని వాళ్ళకి పంపించడం జరిగింది. మరి అదేవిధంగా వాళ్ళు అంగీకరించి అవార్డుని వారికి అందజేయడం జరిగింది. మరి రాంబాబు గారు అన్ని విషయాలు చెప్పారు. వారి సేవ మన సభ్యుడు, ఫౌండర్ సభ్యుడు మరి కొత్త శ్రీనివాస్ గారికి కోడి రామకృష్ణ సేవారత్న అవార్డు రావడం అనేది మరి వచ్చింది ఆయనకైనా మా 49 మందికి చాలా ఆనందంగా ఉందండి. మా కాఫీ క్లబ్లో ఇది 2వ అవార్డు. అది చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను నేను. మొన్న ఈ మధ్యనే మన రాంబాబు గారికి మరి దాసరి సేవారత్న అవార్డు వచ్చిందండి. వాడమ్మ కోడి రామకృష్ణ గారి సేవారత్న అవార్డు వచ్చింది. ఎక్కడో తెలంగాణలో జరిగే కార్యక్రమంలో మరి మా భీమవరం నుంచి, అలాగే మా కాఫీ క్లబ్ నుంచి మరి ఇద్దరు సభ్యులు వెళ్ళటం అనేది మాకు ముఖ్యంగా చాలా ఆనందదాయకమైన విషయం. మన సభా సుబ్బారావు గారి ఆధ్వర్యంలో మన కొత్త గారు జరిగిన, మన మిగతా 49 మందికి జరిగిన ఆశీర్వచనం చాలా చాలా బాగుందండి.
దానికి ముందుగా సభాపరంగా ధన్యవాదాలు చెప్తాను. అలాగే అన్ని విషయాలు మన కన్వీనర్ గారు కో-కన్వీనర్ గారు సత్యనారాయణమూర్తిగా చెప్పారు. కోడి రామకృష్ణ అవార్డు వచ్చిన సభ సందర్భంగాని ముందుగా వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు పెద్దగరపు వెళ్తాం, వెంకటేశ్వరం దర్శనం చేసుకుని మళ్ళీ రావాలరా అని అలాగా ఎలాగెళ్తామో ఇంటి పేరునే కొత్తగా చేసుకుని ప్రతి కార్యక్రమం కొత్తగా చేస్తూ ఆ శ్రీనివాసుడి పేరు ఉండటం మా ఫ్రెండ్గా మాకు చాలా అదృష్టం. అంటే ఇంకొకటి, ఇప్పుడు స్నేహానికి స్వార్థం ఉండకూడదు, స్వార్థం నమ్మకం రెండూ ఉండాలి. స్నేహానికి స్వార్థం లేని వ్యక్తి మా శ్రీనివాస్ అని. ఇప్పుడు రాంబాబు గారు చెప్పినట్టు 13 మంది కప్పలకి 20 ఏళ్ల క్రితం ఏర్పడిందండి స్నేహం. అక్కడి నుంచి పుట్టిందే ఈ కాఫీ క్లబ్లోకి వచ్చాక తర్వాత మీకు తెలిసిందా? నమస్కారం. కాఫీ క్లబ్ సభ్యులందరికీ నమస్కారం. ముందుగా కొత్త శ్రీనివాస్ గారికి ఇలా సన్మానం చేయటం అనేది నిజంగా మన అందరూ అదృష్టం. ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. చిన్నప్పటి నుంచి నాకు డౌట్ ఉండేది, ఈ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు, ఈ కలెక్టర్ గారు వీళ్ళందరూ ఇన్ని పనులు అసలు ఎలా చేయగలుగుతున్నారు? వాళ్ళకంటే చాలామంది పక్కన ఐఏఎస్లు వీళ్ళందరూ చాలామంది ఉంటారు. అయినా సరే ఈ పనులన్నీ వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎలా గుర్తించుకుంటున్నారు, ఇన్ని రకాలుగా ఎలా సమర్థించుకుంటున్నారు అని చాలా డౌట్ ఉండేది. నాకు కొత్త శ్రీని గారిని చూసిన తర్వాత డౌట్ పోయింది. అంటే మనలో కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఆయన ఎన్నైనా మేనేజ్ చేయగలరు. ఇందాక రాంబాబు గారు చెప్పినట్టు ఎంతమందిని సాటిస్ఫై చేయగలరు. ముందుగా స్నేహితులందరికీ కూడా శుభాభినందనలు. మరి మీ యొక్క ఆత్మీయ అనురాగాల కెరటంలో ఉలిగిపోయి నాకు మాటలు రావట్లేదు. ఎంతసేపు అయినా అనర్గళంగా మాట్లాడే నాకు మరి ఈరోజు మాటలు పెట్టడం లేదు. ముందుగా మరి నాకు జన్మనిచ్చి మరి విద్యా విభాగం అన్నీ కూడా నేర్పించిన తల్లిదండ్రుల పాదపద్మలకు నమస్కరించుకుంటూ, అలాగే నన్ను నా యొక్క నడవడికని ఒక కరెక్ట్ అయిన మార్గంలో సూచించిన గురువుల పాదపద్మలకు నమస్కరించుకుంటూ, మరి ఏదైతే ఈరోజు మనం అనుకుంటున్నామో ఈ కాఫీ క్లబ్కి సంబంధించి మా మిత్రులందరూ చేసే ఈ యొక్క అభినందన సభకి ఎజెండా ప్రధానంగా కోడి రామకృష్ణ అవార్డు రావడం, దానికి విశేషంగా కృషి చేసిన కన్వీనర్ రాంబాబు గారికి, కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్ గుప్తా గారికి, అలాగే పిఆర్ఓ బిఎస్ఆర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇదేమీ నాకు తెలియదు. ముందుగా వాళ్ళు ఇందాక కన్వీనర్గా చెప్పినట్టుగా వాళ్ళు జ్యూరీ సభ్యులు అడగడం, వీళ్ళు నాకు బయోడేటా ఇవ్వడం, నేను అడగకుండానే ఇవ్వడం, తర్వాత నాకు ఇది రావడం కూడా చాలా ఆనందదాయకం. తర్వాత నేను ఇందులో ఏ విధంగా అంటే ఏదో సేవా రంగంలో అంటే ఫిలింపోర్ట్ అవార్డ్స్లో ఏ విభాగంలో వచ్చిందని నేను అడగ్గా సేవా రంగంలో అని చెప్పారు. అదే పిల్లల్ని చదివించడం. దానికి ప్రధాన కారణం ఒకటి ఉంది. నేను 1990లో దేవాలయం కట్టాం. నా అర్థంగా ఏదో చేయాలి, మనం ఏదో పని చేయాలి, ఏదో మంచి పని చేయాలి అంటూ నన్ను అత్తమాను ప్రోత్సహించడం. అయితే మామూలుగా అన్నదానం చేద్దామని చెప్పి అన్నదానం ప్రకటించాం. ముందు రోజు 10 మంది వచ్చారు, తర్వాత రోజు 20 మంది రావాలంటే తర్వాత రోజు 8 మంది వచ్చారు. తర్వాత ఇప్పుడైనా పెంచండి రా బాబు అందరికీ చెప్పండి అంటే తర్వాత 5 వచ్చారు. ఏంటని చెప్పి అడిగితే అబ్బాయి ఇక్కడ మీరు పెట్టే పదార్థాల కన్నా బయట పెట్టే ఇంకా ఎక్కువగా ఉన్నాయి అంటే ఏ విధంగా చేసినా అక్కడ అసంతృప్తి అనేది కనబడుతుందని భావించిన తర్వాత మా ఇద్దరమే ఆలోచించుకుని అన్ని దానాల్లో కన్నా విద్యాదానం గొప్పదని అనుకుని ఆ విద్యాదానాన్ని ఎంచుకున్నాం. దానికి చాలా ఎక్కువగా కావాలంటే అది కూడా మనకున్న దాంట్లో, మనకున్న పరిధిలో, మనకున్న తెలుసున్న సమాజంలో, దగ్గర సమాజంలో చేద్దామనే ఉద్దేశంతో అతి పేదలు, లేకపోతే తండ్రి ఉండే తల్లి లేకో, తల్లి ఉండే తండ్రి లేకో, పని మనుషుల పిల్లలు, బట్టలు కుట్టుకునే వాళ్ళ పిల్లలు, ఇలా ఆటో వాళ్ళ పిల్లలను ఎంచుకుంటూ వాళ్ళల్లో జాతిరత్నాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మళ్ళీ మనం అవడం కష్టంగా ఉంటుందని చెప్పి డిఎన్ఆర్ కాలేజీని ఎంచుకుని అక్కడ ప్రిన్సిపాల్, అక్కడ 2 కమిటీని పెట్టి మా దగ్గరికి వచ్చిన అప్లికేషన్లన్నీ పంపుతాం, మీరు మంచిగా అన్నీ ఆలోచించి ఎవరికైతే పర్లేదు దానికి అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ ఫీడ్, మత కులాలకు అతీతంగా మాకు ఇవ్వడం, మాకేదో కమ్యూనిటీగా మేము కాదు కుల మతాలకు అతీతంగా ఇస్తామని చెప్పడం. అలాగే మా ప్రయాణం 2 లక్షలతో మాలో ఇవాళ 8 లక్షలు చేరుకుంది. ఇంకా భగవంతుడు ఆశీర్వదిస్తే 15 లక్షలు కూడా చేయాలని అనుకుంటున్నాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.